తిరుపతి నగరంలోని అలిపిరి మార్గంలో ఈరోజు ఉదయం వాకర్లు ఆందోళనకు దిగారు. కపిల తీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో తిరుమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి సమీపంలోని దివ్యరామంలో ఉన్న నగర వనంలో వాకింగ్ చేసేందుకు నెలకి 100 ప్రవేశ రుసుము చెల్లించాలని అటవీశాఖ అధికారులు కొత్త నిబంధన విధించారు. ఈరోజు ఉదయం రుసుము చెల్లించని వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన వాకర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. డిఎఫ్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు వాకర్స్ లోని సిపిఎం నేతలు నాయకత్వం వహించారు. తిరుమల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనాల్లోని భక్తులు, ప్రయాణికులు వాకర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అలిపిరి సిఐ రామకిషోర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి వారికి నచ్చజెప్పడంతో వాకర్లు తమ నిరసనను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దివ్యారామంలో ఈరోజు గత 3 నెలల నుంచి పార్కింగ్ ఫీజు వద్దని చెప్పి అనేక సందర్భాలుగా దివ్యారామం డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. డిఎఫ్ఓ గారు మీకు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మొత్తం మీరు డబ్బులు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేదు అని చెప్పినని ఈరోజు ఇక్కడ చెప్తే మేమంతా కూడా వాకర్స్ అసోసియేషన్ గా ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే నడకకు కూడా ఈ రోజు డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డిఎఫ్ఓ గారికి తెలియకుండానే డిఎఫ్ఓ గారు అనుమతితోనే ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. దానికి లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక బండికి వచ్చి ఒక రోజు నైట్కి వచ్చి ఒక్కొక్క 2 వీలర్ కింద అని చెప్పి 4 వీలర్ కింద అని చెప్పి వసూలు చేస్తా ఉన్నాడు. 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఇట్లా నెలకొచ్చి దాదాపు దీని నుంచే 1.5 లక్ష రూపాయల దాకా పైకి వస్తా ఉంది. కానీ వాకర్స్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 200 మంది పైచులకు వాకర్స్ వెళ్తా ఉన్నారు. 200 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. కానీ తిరుపతి యొక్క ఆరోగ్యాన్ని, తిరుపతి యొక్క నడకను ఈ రోజు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సెక్షన్స్ అంతా ఇక్కడికి వచ్చి వాకర్స్ వాకింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటి దాన్ని ఈ రోజు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేయకూడదని చెప్పినని వాకర్స్ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతారు.